రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేబినెట్ మీటింగ్ లో సన్న బియ్యంకే మద్దతు ధర ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఎప్పుడైనా మనమే గెలిచినాం. ఇంతకు ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మంచి విద్యావంతుడు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, వరంగల్ బిడ్డ కనుక ఇక్కడనే ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పని అయిపోయింది, బస్సు తప్ప అంతా తుస్సే, అన్ని తుస్సుమన్నాయి. ఎవరిని కదిలిచ్చినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఉపాధ్యాయులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి 6 నెలలనే అభాస్పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలిచ్చినా కాంగ్రెస్ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు విద్యార్థులకు? 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 100 పోయి 180 రోజులకు వచ్చింది. అయినా గ్యారంటీల అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? మొదటి హామీ ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు, గ్రాడ్యుయేట్ అక్క చెల్లెలు, చదువుకున్న వాళ్ళు. ఏం చెప్పింది చెల్లె మీకు? మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె ఎవరికన్నా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.